కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే ప్లాట్ఫామ్ పైకి ఎంట్రీ ఇస్తాం. ఈ మధ్య రైల్వే ప్లాట్ఫామ్ మీద తొక్కిసలాట్లు అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి సమయంలో దేశంలో 60 రైల్వే స్టేషన్లో ఎంపిక చేసినటువంటి స్టేషన్ల పరిధిలో ఎక్కువ రద్దీ ఉండేటువంటి చోట కేవలం కన్ఫర్మ్ టికెట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్లాట్ఫామ్ మీదకి అనుమతిస్తాం అనేటువంటి రూలు తీసుకొస్తున్నారు. ఇది ఎన్ని రకాల సమస్యలకు దారితీస్తుందో చెప్పలేము. మరి ఇప్పుడు జనరల్ టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, అందులో కన్ఫర్మేషన్ ఉండదు. మరి వాళ్ళని ఎలా అలౌ చేస్తారు? తొక్కిసలాట జరిగేది ఎక్కువ జనరల్ టికెట్ల దగ్గరే కాబట్టి జనరల్ టికెట్లు అవసరమైనటువంటి మేరకు మాత్రమే అమ్ముతారా? ఆ రైల్లో ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి మాత్రమే జనరల్ టికెట్లో కూడా అమ్మకం ఉంటుందా? ఇవన్నీ తేలాల్సి ఉంది. కన్ఫర్మేషన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్లాట్ఫామ్ మీదకి అనుమతిస్తాము అని చెప్పడం అంటే ఇది చాలా రకాల సమస్యలకి దారితీస్తుంది. అవసరమైనంత మేర ట్రైన్స్ పెంచాల్సి ఉంటుంది. లేదంటే ప్లాట్ఫామ్ మీద కాకపోతే ముందు స్టేషన్లోనే తొక్కిసలాటకి ఆస్కారం ఉంటుంది. టికెట్ల దగ్గరే తొక్కిసలాటకి దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది. ట్రైన్ల సంఖ్య పెంచకుండా, ట్రైన్లలో జనరల్ బోగీలు పెంచకుండా, సాధారణ స్లీపర్ క్లాసులు అందుబాటులోకి తీసుకురాకుండా, రైల్వే ప్లాట్ఫామ్ మీదకి కన్ఫర్మేషన్ టికెట్ ఉంటే తప్ప రానివ్వబోము అనేటువంటి షరతులు పెట్టడం అనేది పలు సమస్యలకు దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి ఆ ప్రమాదం రాకుండా ఎట్లా నివారిస్తారు? ఏ రీతిలో చర్యలు ఉంటాయి? ఎట్లా దీన్ని నియంత్రిస్తారు? చూడాలి. వాస్తవానికి ప్రస్తుత రైల్వే స్టేషన్లో తొక్కిసలాట్లు ఎందుకు జరుగుతున్నాయి? అవసరమైన బోగీలు లేవు కాబట్టి, ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా రైళ్లు లేవు కాబట్టి, ఆ రైళ్లలో సామాన్యులకు అవసరమైనటువంటి బోగీలు అందుబాటులో ఉంచడం లేదు కాబట్టి, ఒకప్పుడు ఉన్నటువంటి బోగీల సంఖ్య కూడా తగ్గించేశారు కాబట్టి, దీనివల్ల సమస్య వస్తుంటే కన్ఫర్మేషన్ టికెట్ ఉంటే మాత్రమే ప్లాట్ఫామ్ మీదకి రానిస్తాం, ప్లాట్ఫామ్ మీదకి రాకుండా మొదట స్టేషన్లోనే అడ్డుకుంటాం. ఇట్లాంటి పెడితే ఏమవుతుంది? ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి? చూడాలి. మరి ఆచరణలోకి వచ్చేసరికి ఇది ఎంతటికి ఎలాంటి చిక్కులకి దారితీస్తుంది? ప్రయాణికుల్ని ఏ రీతిలో ఇబ్బందులు పాలు చేస్తుందా, లేకుంటే సమస్యల నుంచి గట్టెక్కిస్తుందా? చూద్దాం ఏ రీతిలో పరిష్కారం చూస్తారో. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతిపాదనతో ముందుకొచ్చింది. రైల్వే శాఖ దాన్ని అమలు చేసే దానికోసం సన్నాహాలు చేస్తుంది. ఈ సన్నాహాలు చేసినప్పుడు మరి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏ రీతిలో చర్యలు ఉంటాయి అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉంది, రైళ్ల సంఖ్య తక్కువ ఉంది. రైళ్లను అదనంగా పెంచాల్సినటువంటి రీతిలో పెంచడం లేదు. రైళ్లకు తగ్గట్టుగా అవసరమైనటువంటి ట్రాక్ అందుబాటులోకి రావడం లేదు. రైళ్లలో సామాన్యులకు అవసరమైనటువంటి బోగీలు కుదించేస్తున్నారు. అనేక సామాన్యుల రైళ్లు ఎప్పటికప్పుడు రద్దు చేసేస్తున్నారు. ఇలాంటి సమస్యలు రైల్వేలో ఉంటే ఇది సమస్య అయితే ముందు పై పూతగా ఆయింట్మెంట్ పోస్తాం, సమస్య నయమైపోద్ది అన్నట్టుగా రైల్వే శాఖ చెబుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఆచరణలోకి వచ్చేసరికి.